దీనివల్ల జగిత్యాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే వాస్తవంగా కూడా ఏదైతుందో ఆమె ఉమ్మడి రాష్ట్రంలోనే ఇల్లు లేని నిరుపేద వర్గాల వారందరినీ గృహవసతి సౌకర్యం కల్పింపజేయాలనే భావనతోని ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అందరినీ సొంత ఇంటి యజమానులు చేయాలనే భావన. అప్పుడు ఏదైతుందో నూకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలానికి తోడు అదనంగా దాదాపు 100 ఎకరాల పైన ప్రైవేట్ పట్టా ల్యాండ్ కూడా భూసేకరణ ద్వారా సేకరించి 4000 లబ్ధిదారులను ఇల్లు లేనటువంటి వారిని గుర్తించి లేఅవుట్తో సహా దాదాపు ఒక్కొక్క లబ్ధిదారుడికి 100 చదరపు గజాల స్థలాన్ని కేటాయింపుతో పాటుగా ఈ హౌసింగ్ స్కీమ్ కూడా మంజూరు చేయడం జరిగింది. సరే, తదుపరి పరిణామాలు మీకు కూడా తెలుసు. ఈ ఇండ్ల నిర్మాణాలన్నీ కూడా ఏదైతుందో వివిధ దశల్లో ఉండగా కొన్ని బేస్మెంట్ లెవెల్ కానీ, లెంటల్ లెవెల్ కానీ, రూఫ్ లెవెల్ కానీ ప్రభుత్వం మార్పిడి కావటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం, ఇవాళ ఏ 4000 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ప్రోగ్రెస్లో ఉన్నటువంటి వాటిని అంటే యథావిధిగా నిర్మాణం పూర్తి చేయబడి ఉన్నట్టయితే ఒక 4000 మంది ఇల్లు లేనటువంటి వారి సొంత ఇంటి యజమానులు అయ్యే అవకాశం ఉండేది. సరే, కారణాలు ఏవైనా కానీ అప్పటి నూతనంగా ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం అవి యథావిధిగా నిర్మాణం చేస్తే వాటిని ఆరంభింపజేసిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందనో, లేక అప్పటి ప్రజాప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నాకెక్కడ పేరు వస్తుందనో అవన్నీ కూడా యథావిధిగా నిలిపివేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చి మనందరికీ తెలుసు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో విధంగా ఇల్లు లేనటువంటి వారికి గృహవసతి సౌకర్యం కల్పింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏదో విధంగా పేదవాడి కళ సాకారం అవుతుందని చెప్పి భావించింది. అదేమీ కేవలం రాజకీయ లబ్ధి కొరకే ఆలోచన కొనసాగినట్టు కనబడుతుంది. ఒరిజినల్లీ ది స్కీమ్ వాజ్ శాంక్షన్ ఇన్ 2019, 1890 1819లో మంజూరు చేయబడ్డటువంటి ఒక ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం 23 ఎన్నికల ముందు ఏదైతుందో 3500 లబ్ధిదారులను గుర్తించి, అంటే గత ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు సంబంధం లేకుండా అని రియల్గా 2009లో ఎవరైతే గృహ నిర్మాణ లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేయడం జరిగిందో వారిని పక్కన పెట్టి మరొక 3500 మందిని గుర్తించి ఈ డబుల్ బెడ్రూమ్ దమైషన 3500 లబ్ధిదారులకు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు చేయడం జరిగింది. అంటే సాధారణంగా కేటాయింపు చేయడం జరుగుతుందని చెప్పంటే వాళ్ళందరూ నివాసితం అయి ఉండాలి, చేరుతారని చెప్పి భావిస్తామే. కానీ మౌలిక సదుపాయాల కొరతన కారణం ఏదైనా కానీ ఏదైతుందో వాళ్ళు తక్షణమే చేరలేకపోయి కేవలం ఎన్నికల్లో అది ఈ 3500 కుటుంబాలంటే దాదాపు 10,000 ఓట్లు అయితే 1+1 భార్యాభర్తలు ఒక కొడుకు తల్లి ఉంటే ఇంకొకరు ఇద్దరైనా కానీ 10,000 ఓట్లు అయితే, అంటే మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించలేకబడి పోయినప్పటికీ ఎన్నికల ముందు పంపిణీ చేయటంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ఆలోచన అనేది మనం గ్రహించాలంటున్నాను. తదుపరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టం ఎక్కడ వచ్చేది అవుతుందో ఇవన్నీ వినియోగులకు రావాలనే భావనతో కాంగ్రెస్ పార్టీ
గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో డ్రింకింగ్ వాటర్ సంబంధించి 14.5 crores, అట్లాగే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ ఇవన్నిటికి 18.5 crores మంజూరు చేయటం, అవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. నేనేమంటున్నా అంటే, సరే ఎన్నికల ముందు మీరు రాజకీయ లబ్ధి, ఎన్నికలు అయిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చొరవ తీసుకొని మంజూరు చేయడం జరిగింది. అప్పుడైనా లబ్ధిదారులు అందరూ చేరాలే కదా. అప్పుడైనా లబ్ధిదారులు అయితే అందరూ వారికి కేటాయింపు చేయబడ్డటువంటి ఇళ్లలో చేరాలి కదా. సపోజ్ ఎవరైనా పోవడానికి సిద్ధం కారనుకో, రద్దు చేయండి. పోవడానికి సిద్ధం కారు అని అంటే అర్థం ఏంటి? దే ఆర్ నాట్ విల్లింగ్. నేనేమంటున్నా, ఫస్ట్ ఆప్షన్ బి గివెన్ టు దెమ్ ఓన్లీ. ఫస్ట్ ఆప్షన్ టు బి గివెన్ టు దెమ్ ఓన్లీ. వాళ్ళకి ఏంటి అవకాశం? నీ శాశ్వతంగా నీకు ఇల్లు మంజూరు ఇచ్చింది ప్రభుత్వం. దాదాపుగా 10 లక్షల విలువ గల ఇల్లు వచ్చింది నీకు. 5,20,000 ఏదైతుందో గృహ నిర్మాణాన్ని పెట్టింది. దాని అడుగున జాగున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది. వెనుకలతో 10 లక్షల విలువ ఉండాలి కదా. 10 లక్షల విలువ కలిగి ఉండి కూడా నువ్వు పోతలేవు అని చెప్పడం నేను ఏమనుకోవాలి? నిన్ను ఆన్ పేపర్ 10 లక్షల విలువ కనబడుతుంది, ఆన్ పేపర్. ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం అనేది 240 కోట్ల విలువతో నిర్మాణం చేయబడ్డది. 240 కోట్ల విలువతో నిర్మాణం చేయబడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంకో 35 కోట్లు 30 సంథింగ్ అది మంజూరైంది. సరే మళ్ళీ ఇంకొక 20 కోట్లు మంజూరైంది. ఇదైతే మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. దీనికి ఒక పరిష్కారం లభించాలి. నేనేమంటున్నా, ఇప్పటికి ఇండ్లు లేని వాళ్ళు జగిత్యాల టౌన్లో వందల సంఖ్యలు ఉన్నవి. వేలు అనుకున్న వందల సంఖ్యలు అయితే ఉన్నారంటున్నాయి. ఇప్పుడు ఇందులో చేరకుంటే ఇప్పుడైతే ఇంకొక 300 ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకొక 1600 ఇండ్లు కొన్ని నిర్మాణాల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. మొత్తం ఎక్కడికి వచ్చి జగిత్యాల పట్టణం ఏదైతుందో ఇండ్లు లేనటువంటి వారికి ఏదో రకంగా గృహవసతి సౌకర్యం మంజూరు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. ఎలిజిబిలిటీ దానికి చర్యలు చేపట్టాలి. మేము నేనేమంటున్నా, ఫస్ట్ స్టెప్ దీనికి వాళ్ళు చేరాలని ముందు వాళ్ళ ఓటర్ లిస్ట్ ఏదైతుందో తాత్కాలిక నివాసితం ఉన్నటువంటి ఒక వార్డులకు వెళ్ళి ఇప్పుడు లేకుంటే ఏమవుతుందో తెలిసేది. మీకు తెలుసా కథ? 5-10,000 ఓట్లు అంటే 50 వార్డ్స్ అంటే ఒక్కో వార్డుకి 200 ఓట్లయా? 50 × 200 ఎంత అవుతుంది? 10,000 కదా. ఒక్కొక్క వార్డులో ఎన్ని ఓట్లు ఉంటాయి? 200 ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క వార్డు 200 ఓట్లు ఉంటాయి అంటున్నాను. అంటే ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు, ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిందో చేసింది. అదొక అంకం ముగిసింది. ఇప్పుడు మళ్ళీ జరగబోయే మున్సిపల్ వార్డు ఎన్నికల్లో కూడా ఏం జరగబోతుంది? మీరు ఏం ఆలోచనతో ఉన్నారు? మీరు అధికార యంత్రాంగం ఏమేమి ఆలోచించారు? మీ బాధ్యత లేదా? నేను రాహుల్ గాంధీ గారు అయితే ఓట్ చూర్ అని దేశమంతా తిరుగుతున్నాడు. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని దేశమంతా తిరుగుతున్నాడు. ఓట్ చోరీ అంటే ఏంది? అర్హత కలిగి ఉన్నటువంటి ఓటును ఏదైతుందో అక్కడ వినియోగించబడకుంటే ఏదైతుందో దాన్ని ఇంకొకటి వినియోగించాలని దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఓట్ చోరీ. అంటే ఇప్పుడు 50 మున్సిపల్ వార్డ్స్లలో ఏదైతుందో ఎన్నికల ఫలితాల్లో ప్రభావితం చేసే విధంగా మరి ఈ కుట్ర కొనసాగుతున్నది. దీని అధికార యంత్రాంగం ఏదైతుందో నిలువరింపజేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉన్నది.
మార్పులు చేయడానికి అవకాశం ఉన్నది. మీరు డెడ్ లైన్ పెట్టండి December 2025. మీరు డెడ్ లైన్ పెట్టండి December 2025. 2025 లోపల ఏదైతుందో మీరు ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేయండి. పోయేటోడు పోతాడు, నేను అడిగి పోను, నేను కిరాయికున్నా మంచిదే, నేను ఇక్కడనే ఉంటానంటే అప్పుడు ఏదైతే ఇంకో 500 ఇండ్లు ఇట్లా ఖాళీ వచ్చినట్టు గరీబుడు పోటీ సిద్ధపడ్డాడు ఉంటాడు కదా, గరీబుడు పోటీ సిద్ధపడ్డాడు ఉంటాడు కదనే, వానికన్నీ అవకాశం వస్తుంది. ఇంత మేజర్ ఇష్యూ ఇవాళ ఏదైతుందో దేశమంతా ఓటు చోరీ గగ్గోలు పెడుతుంటే, ఇక్కడ స్థానికంగా కళ్ళ గట్టినట్టు ఓటు చోరీ జరుగుతుంటే, స్థానికంగా కళ్ళ గట్టినట్టు ఓటు చోరీ కనబడుతుంది. ఇప్పుడు ముఖమైన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ ఏమైపోయిందంటే ఇది రాజకీయ నాయకులకు ఏటీఎం అయిపోయిందా, ఇది రాజకీయ నాయకులకు ఏటీఎం అయిపోయింది. ఆ దృష్టం ఏమైందో అది అయిపోయింది. గతం గత భవిష్యత్తు కనముందర కనబడుతుంది కదా, మళ్ళీ 50 కౌన్సిలర్ స్థానాల్లో ప్రభావితం చేయబోతుంది అంటున్నాను. ఇది 50 కౌన్సిలర్ స్థానాల్లో ప్రభావితం చేయబోతుంది. ఇది దాన్ని అరికట్ట చేయవలసిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం గౌరవ జిల్లా కలెక్టర్ గారిపై ఉన్నది. ఇఫ్ రియలీ దే ఫీల్ మాకు తప్పనిసరి మా ఇల్లు కావాలి, మాకు ఏ ఆధారం లేదనుకుంటే లెట్ దెమ్ షిఫ్ట్. ఇప్పుడు అరకొర వసతులు ఇళ్ళలో పోయేటి మనం పోయేటి అన్నీ చూస్తాం. పూతలు కాకుండా ఇంట్లో కూతాడు, పూతలు కాకుండా ఇంట్లో కూతాడు. ఎందుకు పోతాడు? ఎక్కడ దిక్కు లేకుండా ఏం చెప్తాడే పొయ్యిలుగా కట్టుకుంటాడు. కొంత మౌలిక సదుపాయాలు కొరత ఉండొచ్చు కాక ఉన్నట్టెల్లా తీసుకుంటాడా ఏదైతున్నదో. మరి నాకు లోపల ప్లాస్టరింగ్ లేదు, లేకపోతే ఇది లేదు, అది లేదు అంటే గరీబుల కొరకే ఈ స్కీమ్లు ఉన్నాయి కదా. నేను సీఎం గారికి సంబంధిత మంత్రివర్గానికి గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా. నేను గతంలో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం దృష్టికి తీసుకెళ్ళి సమాజంలో నిరుపేద వర్గాల ఎవరైనా కానీ వారికి అందరికీ నివాసిత యోగ్యమైనటువంటి గృహవసతి సౌకర్యం కల్పింపచేయాలి. You explore the possibilities. You explore the possibilities. ఎక్కడ ఏ దిక్కులేని యోగ్యత గల్లోడు ఏదైతుందో వాడు రోడ్ అంట పట్టుకొని తిరుగుతున్నాడు. వాడు గెటప్ చేయబడ్డా కానీ 2 సంవత్సరాలకే ఏదైతున్నదో షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఏ దిక్కు లేక ఏదైతున్నదో ప్రతి ప్రజావాణి లోపల దరఖాస్తు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి ప్రజావాణిలో దరఖాస్తు పట్టుకొని తిరుగుతున్నారు. మాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలని చెప్పారు. నిన్న కూడా 100 సంఖ్యలో ఏదైతుందో బయట ఉన్నారు. చివరికి పోయి ఎట్లయితే అట్లా అని చెప్పని ఒక అటెంప్ట్. ఇదేంటి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం, ప్రభుత్వాన్ని ఏదైతుందో అటు దృష్టి సారింపచేయటం. కిడాబి చేయబడ్డాడు 2 ఏళ్ళకి వెళ్ళిపోతాడంటే ఏమన్నట్టే. కిడాబి చేయబడ్డాడు 2 సంవత్సరాలు పోతాడంటే ఏమన్నట్టు మీరు. అయితే నిర్మాణం నాణ్యత ప్రమాణాలు లోపించాలి. ఆడిపోతే ఎక్కడ పెళ్ళులు పెక్కులు ఉడుతుందో అది నాణ్యత ప్రమాణం లోపించి ఏదైతుందో అది ఉంటుందో పోతుందో మళ్ళీ ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందో భయానికైనా పోతాడు. లేకుండా వానికి అవసరం అని చెప్పాను. అంటే ఏదైనా కానీ చెప్పండి, ఏదైనా కానీ కలెక్టర్ గారు ఏతుందో దీనిపై తగు చర్యలు తీసుకోవాలి. కేటాయింపు చేయబడ్డటువంటి వాళ్ళు ఏదైతున్నదో ఫస్ట్ సీ దట్ దేర్ ఓట్స్ ఆర్ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్. దీనికి ఒక మార్గం నేను చూపెడుతున్నాను. ఫస్ట్ దేర్ ఓట్స్ ఆర్ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్. వారు ఎప్పుడైతే ఓట్ షిఫ్ట్ కావటం లేదని మీరు భావిస్తారో, అంటే ఉండటానికి వాళ్ళు ఇష్టపడటం లేదని చెప్పాను, షిఫ్ట్ కావటానికి వాళ్ళు ఇష్టపడటానికి భావిస్తారో యూ డిలీట్. అదర్వైజ్ ఏదైతుందో ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టు. అదర్వైజే ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టయితే
నిన్న ఏటీఎం ఏదైతుందో అది దాన్ని సమర్థించినట్టయితే